హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో భాగంగా 2020 జనవరి నుండి జూలై మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. ఆల్రెడీ ఇప్పటిదాకా టాపిక్ వైజ్గా అప్లోడ్ చేసిన ప్లేలిస్ట్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరైతే చూడొచ్చు. యాక్చువల్గా మనకి జనవరి నుండి జూలై 7 మంత్స్ అంటే మనకి చాలా స్పోర్ట్స్ న్యూస్ అయితే రావాల్సి ఉంది. కానీ మనకి కోవిడ్-19 వల్ల ఈ సంవత్సరం చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి ఆగిపోవడం వల్ల లిమిటెడ్ స్పోర్ట్స్ న్యూస్ అయితే ఉండడం జరిగింది. మొట్టమొదటిగా ఆస్ట్రేలియా ఓపెన్ 2020 చూసినట్లయితే మెన్స్ సింగిల్స్ విన్నర్, పురుషుల సింగిల్స్ విజేత వచ్చి నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా. సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్ అయితే మెన్స్ సింగిల్స్ విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి మనకి ఆస్ట్రియాకి చెందిన డొమినిక్ థీమ్. అలాగే ఉమెన్ సింగిల్స్ విన్నర్, మహిళా సింగిల్స్ విజేత చూసినట్లయితే సోఫియా కెనిన్ ఫ్రమ్ యుఎస్ఏ. అలాగే రన్నర్ చూసినట్లయితే గ్యార్బైన్ ముకురుంజా ఫ్రమ్ స్పెయిన్. నెక్స్ట్, రూబీ గుల్లా ఫ్లేమ్ థ్రోటెడ్ బుల్బుల్ హ్యాస్ అన్వీల్డ్ ద అఫీషియల్ మస్కెట్ ఫర్ ద గోవా 2020 నేషనల్ గేమ్స్ ఇన్ పనాజీ గోవా 2020లో మనకి జాతీయ క్రీడలకు అధికారిక చిహ్నంగా అయితే ఈ రూబీగుల్లా ఫ్రేమ్ థ్రోటెడ్ బుల్బుల్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ నేషనల్ గేమ్ జాతీయ క్రీడలకు సంబంధించి 2020లో అయితే మనకి గోవా, 2021లో అయితే ఛత్తీస్గఢ్, 2022లో అయితే ఉత్తరాఖండ్, 2023లో అయితే మేఘాలయలో అయితే మనకి జరగాల్సి ఉంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద డఫ్ అండ్ ఫిలిప్స్ స్టడీ, విరాట్ కోహ్లీ ఈజ్ ద ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ. డఫ్ అండ్ ఫిలిప్స్ అధ్యయనం ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్, దీపా మాలిక్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా. భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా దీపా మాలిక్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్, ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2020 అయితే జరిగింది. దీని విన్నర్ వచ్చి మనకి బంగ్లాదేశ్, రన్నర్ వచ్చి ఇండియా. ఇది ఎక్కడ జరిగింది అంటే ఆతిథ్య నగరం హోస్ట్ సిటీ వచ్చి సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో అయితే జరిగింది. ఈ టోర్నమెంట్లో టాప్ స్కోరర్గా యశస్వి జైస్వాల్ ఫ్రమ్ ఇండియా 400 రన్స్తో టాప్ స్కోరర్గా అయితే నిలవడం జరిగింది. అదేవిధంగా 2020 ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ కూడా జరిగింది. దీని విజేత విన్నర్ వచ్చి ఆస్ట్రేలియా 5వ గెలుచుకుంది. రన్నర్ వచ్చి మనకి సేమ్ ఇందులో కూడా ఇండియా రన్నర్గా ఉంది. హోస్ట్ సిటీ వచ్చి మనకి ఆస్ట్రేలియాలో అయితే జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చి ఆస్ట్రేలియాకి చెందిన బెత్ మోనీ. అలాగే మోస్ట్ రన్స్ కూడా బెత్ మోనీ ఆస్ట్రేలియా 259 రన్స్. అలాగే మోస్ట్ వికెట్స్ వచ్చి మ్యాగ్నసూజ్ ఆస్ట్రేలియా 13 వికెట్లు. నెక్స్ట్, 2020 బ్యాడ్మింటన్ ఉమెన్ ఏషియా టీమ్ ఛాంపియన్షిప్ ఉమెన్ టీమ్ విన్నర్ జపాన్. 2020 బ్యాడ్మింటన్ ఉమెన్స్ ఆసియా టీమ్ ఛాంపియన్స్ విన్నర్ ఎవరు అంటే మనకి జపాన్. జపాన్ గోల్డ్ మెడల్ విన్ అయితే సిల్వర్ వచ్చి మనకి దక్షిణ కొరియా, సౌత్ కొరియా అయితే విన్ అవడం జరిగింది. అదేవిధంగా 77 సీనియర్ నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ మెన్స్ విన్నర్ సౌరభ్ ఘోషల్. 77వ సీనియర్ నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ పురుషుల విజేత ఎవరు అంటే సౌరభ్ ఘోషల్. అలాగే ఉమెన్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే జోష్నా చిన్నప్ప. మీరు పర్సన్స్ ఏ స్పోర్ట్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌరభ్ ఘోషల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే కనుక స్క్వాష్. అలాగే జోష్నా చిన్నప్ప ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే స్క్వాష్. నెక్స్ట్, ఇండియాస్ 13-year-old గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ విన్స్ ద 34th కేన్స్ ఓపెన్ ఇన్ ఫ్రాన్స్లో జరిగిన 34వ కేన్స్ ఓపెన్లో డి గుకేష్ అయితే విజయం సాధించడం జరిగింది. ఇతను మనకి చెస్ గ్రాండ్ మాస్టర్. రాస్ టైలర్ బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ క్రికెటర్ టు ప్లే ద 100 మ్యాచెస్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. మొత్తం 3 ఫార్మాట్లు అంటే వన్డే, టెస్ట్, T20 3 ఫార్మాట్లో కలిపి 100 మ్యాచ్లు ఆడిన ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్గా మనకి న్యూజిలాండ్కి చెందిన రాస్ టైలర్ అయితే నిలవడం జరిగింది. 2020 ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ విన్నర్ బెంగళూరు రాప్టర్స్. 2020 ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ విజేత ఎవరు అంటే బెంగళూరు రాప్టర్స్. రన్నర్ వచ్చి నార్త్ ఈస్టర్న్ వారియర్స్. ఇండియా విల్ హోస్ట్ ద కామన్వెల్త్ షూటింగ్ అండ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఇన్ జనవరి 2022. జనవరి 2022లో మనకి కామన్వెల్త్ షూటింగ్ మరియు ఆర్చరీ ఛాంపియన్షిప్ని అయితే భారత్ అయితే నిర్వహించనుంది. పుల్లెల గోపీచంద్ రిసీవ్స్ ద హానరబుల్ మెన్షన్ అట్ ఐఓసీ కోచ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2019. ఐఓసీ కోచ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2019 అయితే మనకి బ్యాడ్మింటన్ కోచ్ అయిన పుల్లెల గోపీచంద్ అయితే అందుకోనున్నారు. ఐఓసీ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. నెక్స్ట్, లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్గా ఇద్దరు నిలవడం జరిగింది. బ్రిటన్కి చెందిన లూయిస్ హ్యామిల్టన్ ఫార్ములా 1 మనకి రేసర్. అలాగే మనకి లయనల్ మెస్సీ ఫ్రమ్ అర్జెంటీనా.
నెక్స్ట్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా యూఎస్ జిమ్నాస్టిక్స్ అయిన సైమన్ పెల్స్ నిలవడం జరిగింది. అలాగే స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ద ఇయర్గా మనకి ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయిన సచిన్ టెండూల్కర్ ఎన్నికవడం జరిగింది. అలాగే వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్గా అయితే సౌత్ ఆఫ్రికా రగ్బీ యూనియన్ టీం అయితే మనకి విన్ అవ్వడం జరిగింది. మనకి 2020లో ఈఎస్పిఎన్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2019 ఇయర్కి గాను ప్రకటించడం అయితే జరిగింది. ఇందులో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ మేల్ అవార్డు వచ్చి షూటర్ అయిన సౌరభ్ చౌదరి విన్ అయ్యాడు. అలాగే స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ వచ్చి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పివి సింధు. టీమ్ ఆఫ్ ద ఇయర్గా 10 మీటర్ ఎయిర్ పిస్టల్కి సంబంధించి మను బాకర్ అండ్ సౌరభ్ చౌదరి. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ వచ్చి చెస్ ప్లేయర్ అయిన కోనేర్ హంపి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి బల్బీర్ సింగ్ ఎస్ఆర్. కోచ్ ఆఫ్ ద ఇయర్ వచ్చి పుల్లల గోపిచంద్ బ్యాడ్మింటన్ కోచ్. డిఫరెంట్లీ ఏబుల్డ్ అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ వచ్చి మనషి జోషి బ్యాడ్మింటన్. మూమెంట్ ఆఫ్ ద ఇయర్ వచ్చి పివి సింధు వరల్డ్ ఛాంపియన్ ఫైనల్ విన్ ఏదైతే ఉందో దీని మూమెంట్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారో. అలాగే ద కరేజ్ అవార్డు వచ్చి అథ్లెటిక్ అయిన డ్యూటీ చంద్. ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి ఫ్రీ స్టైల్ రెజ్లర్ అయిన దీపక్ పూనియా అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండియా టు హోస్ట్ ద ఏఎఫ్సి ఉమెన్స్ ఏషియన్ కప్ ఇన్ 2022. 2022 సంవత్సరంలో భారతదేశం ఏఎఫ్సి ఉమెన్ ఏషియా కప్కి అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఏఎఫ్సి అంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. ఇండియా టు హోస్ట్ ద మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ ఇన్ 2021. 2021లో అయితే భారతదేశం పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్కి అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. సౌత్ ఆఫ్రికా అయితే మనకి ఉమెన్స్ ఎడిషన్కి అయితే మనకి హోస్ట్ చేయబోతుంది. సో ఇందులో అయితే మేబీ ఫ్యూచర్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా వల్ల షెడ్యూల్ మొత్తం మారిపోవడం జరిగింది కదా. మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే నేనైతే చెప్తున్నాను ప్రజెంట్ అయితే. వివేక్ సాగర్ ప్రసాద్ ఎఫ్ఐహెచ్ మెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్. మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ మెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్గా వివేక్ సాగర్ ప్రసాద్ మనకి ఎన్నుకోవడం జరిగింది. అలాగే లాల్ రామ్ సియామి వచ్చి ఉమెన్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ గాను, మన్ప్రీత్ సింగ్ వచ్చి ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2019 గాను ఎన్నుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ కోనేర్ హంపి విన్స్ ద కేన్స్ కప్ చెస్ టోర్నమెంట్ ఇన్ యూఎస్లో జరిగిన కేన్స్ కప్ చెస్ టోర్నమెంట్లో అయితే చెస్ ప్లేయర్ అయిన కోనేర్ హంపి విజయం సాధించడం జరిగింది. ఆదిత్య మెహతా హ్యాస్ వన్ ద నేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఎట్ పూణే మహారాష్ట్రలోని పూణేలో జరిగిన జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ను ఆదిత్య మెహతా అయితే గెలుపొందడం జరిగింది. అలాగే విద్యా పిల్లై ఆఫ్ కర్ణాటక క్లించ్డ్ ద ఉమెన్ స్నూకర్ టైటిల్. కర్ణాటకకు చెందిన విద్యా పిల్లై అయితే మహిళల స్నూకర్ టైటిల్షిప్ను అయితే కైవసం చేసుకోవడం జరిగింది. సో మహిళా స్నూకర్ టైటిల్ విన్నర్ వచ్చి విద్యా పిల్లై, మెన్స్ విన్నర్ వచ్చి ఆదిత్య మెహతా. సునీల్ జోషి బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ. బీసీసీఐ ఎంపిక సెలక్షన్ కమిటీకి చైర్మన్గా సునీల్ జోషి అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020 హెల్డ్ ఇన్ భువనేశ్వర్ ఒడిస్సా. మొట్టమొదటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020లో భువనేశ్వర్ ఒడిస్సాలో అయితే జరిగాయి. ఇందులో మెడల్స్ లిస్ట్లో పంజాబ్ యూనివర్సిటీ అయితే మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. అలాగే ఖేలో ఇండియా ఐస్ హాకీ టోర్నమెంట్ 2020 అయితే మనకి విన్నర్ ఎవరు అంటే లడాక్ స్కౌట్ రెజిమెంటల్ సెంటర్ ఎల్ఎస్ఆర్సి రెడ్ టీమ్ అయితే విన్ అవ్వడం జరిగింది. దీని యొక్క రన్నర్ వచ్చి ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. ఈ యూత్ గేమ్స్ మనకి గతంలో 2018లో ఢిల్లీలో జరిగాయి. మెడల్స్ లిస్ట్లో హర్యానా ఆ సంవత్సరం టాప్ ప్లేస్లో నిలిచింది. 2019లో పూణే మహారాష్ట్రలో జరిగాయి. మనకి మహారాష్ట్ర మెడల్స్లో టాప్ లిస్ట్లో నిలిచింది. 2020లో గౌహతి అస్సాంలో జరిగాయి. ఈ ఇయర్ కూడా మహారాష్ట్ర అయితే మెడల్స్ లిస్ట్లో టాప్ లిస్ట్లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2021లో అయితే పంచకుల హర్యానాలో అయితే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే మనకి జరగబోతున్నాయి. నెక్స్ట్ ఐసీసీ అవార్డ్స్ 2019లో చూసుకుంటే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా మనకి ఆస్ట్రేలియాకి చెందిన పంట్ కమిన్స్ ఎన్నికయ్యారు. ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా మనకి ఇండియన్ క్రికెటర్ అయిన రోహిత్ శర్మ. టీ20 పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా దీపక్ చాహర్. స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డు వచ్చి విరాట్ కోహ్లీ ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా సర్ గల్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఫర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి బెన్ స్టోక్ ఇంగ్లాండ్. డేవిడ్ షెపర్డ్ ట్రోఫీ ఫర్ ఎంపైర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి రిచర్డ్ ఇలింగ్వర్త్ ఇంగ్లాండ్. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి మనకి ఆస్ట్రేలియాకి చెందిన మర్నస్ లబుసాంగే. అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి స్కాట్లాండ్కి చెందిన కైల్ కోడ్జర్ అయితే గెలుచుకోవడం జరిగింది.
నెక్స్ట్ బీసీసీఐ యాన్యువల్ అవార్డ్స్లో పాలీ ఒమర్గన్ అవార్డు వచ్చి జస్ప్రీత్ బుమ్రా, బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఉమెన్ పూనమ్ యాదవ్, బీసీసీఐ స్పెషల్ అవార్డ్ దిలీప్ జోషి, సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ కృష్ణమాచారి శ్రీకాంత్, బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అంజుమ్ చోప్రా, దిలీప్ సర్దేశీ అవార్డ్ టెస్ట్ క్రికెటర్ బౌలర్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా, దిలీప్ సర్దేశీ అవార్డ్ టెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ వచ్చి చేతేశ్వర్ పుజారా విన్ అవ్వడం జరిగింది. 7th నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ ఉమెన్ ట్రోఫీ విన్నర్ లడాక్ ఉమెన్ టీమ్, రన్నర్ వచ్చి ఢిల్లీ. 7వ జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ మహిళా ట్రోఫీ విజేత ఎవరు అంటే లడాక్ మహిళా జట్టు విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి మనకి న్యూఢిల్లీ. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ TOISA అవార్డ్స్లో భాగంగా 2019 అన్బ్రేకబుల్ స్పిరిట్ ఆఫ్ ద స్పోర్ట్స్ అవార్డ్ పివి సింధు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బైచింగ్ బూటియా, ఐకాన్ ఆఫ్ ద సెంచరీ అవార్డ్ బల్బీర్ సింగ్ SR, మెంటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ పుల్లెల గోపీచంద్, క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి రోహిత్ శర్మ గెలుచుకోవడం జరిగింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2019 అన్బ్రేకబుల్ స్పిరిట్ ఆఫ్ ద స్పోర్ట్స్ అవార్డ్ పివి సింధు, జీవిత సాఫల్య పురస్కారం బైచింగ్ బూటియా, ఐకాన్ ఆఫ్ ద సెంచరీ అవార్డ్ బల్బీర్ సింగ్, మెంటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ పుల్లల గోపీచంద్, క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి రోహిత్ శర్మ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మెక్సికన్ ఓపెన్ టైటిల్ 2020 విన్నర్ రఫేల్ నాదాల్. మెక్సికన్ ఓపెన్ టైటిల్ 2020 విజేత ఎవరు అంటే రఫేల్ నాదాల్. ఉమెన్ సింగిల్స్ అయితే హేథర్ వాట్సన్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ITTF ఛాలెంజర్ ప్లస్ ఓపెన్ మెన్ సింగిల్స్ టైటిల్ విన్నర్ ఆచెంత శరత్ కమల్. మనకి ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ITTF ఛాలెంజర్ ప్లస్ ఉమెన్ ఓపెన్ మెన్ సింగిల్స్ టైటిల్ విన్నర్ ఎవరు అంటే ఆచెంత శరత్ కమల్. నెక్స్ట్ రంజీ ట్రోఫీ టైటిల్ 2019-20 రంజీ ట్రోఫీ 2019-20 సంవత్సరానికి సంబంధించి విజేత ఎవరు అంటే సౌరాష్ట్ర టీం, రన్నర్ వచ్చి మనకి బెంగాల్. రంజీ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది రిలేటెడ్ టు విట్ స్పోర్ట్స్ అంటే కనుక క్రికెట్. నెక్స్ట్ పివి సింధు బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ 14400. పివి సింధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి నిరోధక హెల్ప్ లైన్ నెంబర్ అయిన 14400కి అయితే బ్రాండ్ అంబాసిడర్గా మనకి మారడం జరిగింది. కిరణ్ పోలార్డ్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ T20 హిస్టరీ టు ప్లే ద 500 మ్యాచెస్. T20 చరిత్రలో 500 మ్యాచ్లు ఆడిన మొదటి ఆటగాడిగా వెస్టిండీస్ క్రికెటర్ అయిన కిరణ్ పోలార్డ్ నిలవడం జరిగింది. నెక్స్ట్ వృందా రాతి అండ్ జనని నారాయణ్ హ్యావ్ బీన్ నేమ్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ ICC డెవలప్మెంట్ ఎంపైర్స్. ICC డెవలప్మెంట్ ఎంపైర్ల జాబితాలో అంతర్జాతీయ ప్యానల్లో వృందా రాతి మరియు జనని నారాయణ్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ టోక్యో 2020 ఒలింపిక్ గేమ్స్ పోస్ట్పోన్. కోవిడ్-19 వల్ల మనకి పోస్ట్పోన్ అయిన గేమ్స్లో మేజర్ ఈవెంట్ అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ అని చెప్పుకోవచ్చు. 2020లో జపాన్ టోక్యోలో జరగాల్సిన ఈ గేమ్స్ అనేవి జూలై 23, 2021కి వాయిదా అయితే పడ్డాయి. మనకి ఆగస్టు 8, 2021 దాకా అయితే వీటిని కండక్ట్ చేస్తారు. పారా ఒలింపిక్ గేమ్స్ అయితే ఆగస్టు 24, 2021 నుండి సెప్టెంబర్ 5, 2021 దాకా కండక్ట్ చేస్తామని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా షాట్ పుట్టర్ నవీన్ చికారా బ్యాన్ ఫర్ 4 years బై ద IAAF. మనకి ఇండియన్ షాట్ పుట్టర్ అయిన నవీన్ చికారాని అయితే 4 years పాటు బ్యాన్ చేయడం జరిగింది. ఈ IAAF అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్, మనకి అఫీషియల్గా అయితే వరల్డ్ అథ్లెటిక్స్గా అయితే పేరు మార్చుకోవడం జరిగింది. BCC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2019 విన్నర్ వచ్చి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పివి సింధు. ఓకే, ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2019 విజేత పివి సింధు. PT ఉషా వచ్చి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఓకే, BCC అవార్డ్స్లో జీవిత సాఫల్య పురస్కారం అయితే మనకి అథ్లెటిక్ PT ఉషా అయితే గెలుచుకోవడం జరిగింది. బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్ విల్ బీ హెల్డ్ ఇన్ మనీలా ఫిలిప్పైన్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ వుహాన్. యాక్చువల్గా బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్ వుహాన్లో జరగాల్సి ఉంది. వుహాన్లో మనకి కోవిడ్-19 అనేది స్టార్టింగ్లో ఇక్కడే కదా వచ్చింది. దానివల్ల మనీలా ఫిలిప్పైన్స్కి అయితే ఈ గేమ్స్ని పోస్ట్పోన్ చేశారు. మస్కట్ ఫ్రమ్ హాంగ్జోంగ్ చైనా 2020 ఏషియన్ పారా ఒలింపిక్ గేమ్స్ ఈజ్ ఫిఫీ బార్డ్. మనకి చైనా హాంగ్జోలో జరగనున్న 2020 ఏషియా పారా క్రీడలకు సంబంధించి మస్కట్గా ఫిఫీ బార్డ్ అయితే ఎన్నుకోవడం జరిగింది. టూర్ ది ఫ్రాన్స్ పోస్ట్పోన్ డ్యూ టు కరోనా వైరస్ పాండమిక్. మనకి కరోనా వైరస్ పాండమిక్ కారణంగా టూర్ డి ఫ్రాన్స్ ఈవెంట్ కూడా వాయిదా పడడం జరిగింది. మీకు టూర్ డి ఫ్రాన్స్ ఈవెంట్ అనేది ఏ స్పోర్ట్స్కి సంబంధించింది అని అడిగితే కనుక సైక్లింగ్. చార్లెస్ లెక్రెక్ ఓన్ ద డెబ్యూట్ విర్చువల్ గ్రాండ్ ప్రిక్స్. మనకి తొలి విర్చువల్ గ్రాండ్ ప్రిక్స్ అయితే కండక్ట్ చేశారు. దీన్ని అయితే చార్లెస్ లెక్రెక్ అయితే విన్ అవ్వడం జరిగింది.
అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్ కోబ్రైన్ విల్ బీ ద పోస్ట్మేస్లీ ఇండక్టెడ్ ఇన్ టు ద నైస్మిత్ మెమోరియల్ బాస్కెట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్. అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడైన కోబ్రైన్ మరణానంతరం నైస్మిత్ మెమోరియల్ బాస్కెట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు చేసుకోవడం అయితే జరిగింది. సో కోబ్రైన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే బాస్కెట్బాల్. పాకిస్తానీ క్రికెట్ బోర్డ్ బ్యాన్స్ ద ఉమర్ అక్మల్ ఫర్ 3 years ఫర్ మ్యాచ్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది ఉమర్ అక్మల్ అయితే 3 ఏళ్ల పాటు నిషేధించడం జరిగింది. BCCI క్రియేట్స్ టీమ్ మాస్క్ ఫోర్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ వేరింగ్ మాస్క్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు అంటే మాస్క్ ధరించడం కోసం అవగాహన కల్పించడం కోసం మనకి BCCI క్రియేట్ టీమ్ మాస్క్ ఫోర్స్ అయితే రూపొందించడం జరిగింది. ఓకే, BCCI ఫుల్ ఫామ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఫార్మర్ పాకిస్తాన్ ఉమెన్స్ కీపర్ సనా మీర్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. పాకిస్తాన్ మాజీ మహిళా కెప్టెన్ అయిన సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సనా మీర్ మనకి ఎవరు అంటే పాకిస్తానీ క్రికెటర్. ఇండియా లాంచ్ ద హోస్టింగ్ రైట్స్ ఆఫ్ 2021 మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టు సెర్బియా ఆఫ్టర్ ద నేషనల్ ఫెడరేషన్ ఫెయిల్ టు పే ద హోస్ట్ ఫీ. జాతీయ ఫెడరేషన్ హోస్ట్ ఫీ చెల్లించడంలో విఫలమైన కారణంగా 2021 పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సెర్బియాకి అయితే భారత్ అయితే హోస్టింగ్ హక్కులు అనేది కోల్పోవడం జరిగింది. FIFA launches #We Will Win campaign to pay the tribute to health workers. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా వచ్చి #We Will Win అనే ప్రచారం అయితే ప్రారంభించడం జరిగింది. సో #We Will Win అనే ప్రచారాన్ని మనకి హెల్త్ వర్కర్స్ కోసం ఏ సంస్థ మనకి లాంచ్ చేసింది అంటే ఫీఫా ప్రెసిడెంట్ వచ్చి జియానీ ఇన్ఫాంటినో, హెడ్ క్వార్టర్స్ వచ్చి జ్యూరిచ్, స్విట్జర్లాండ్. న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ ఏఎన్జీ ఇంటర్నేషనల్ మెన్ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కేన్ విలియమ్సన్. ఓకే, న్యూజిలాండ్ క్రికెట్ అవార్డులో ఏఎన్జీ ఇంటర్నేషనల్ మెన్ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా కేన్ విలియమ్సన్ ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఏఎన్జీ ఇంటర్నేషనల్ మెన్ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఓకే మనకి రాస్ టైలర్ అయితే నిలిచారు. ఫినా పోస్ట్పోన్స్ 2021 ఫుకుయోకా ఆక్వాటిక్ వరల్డ్ ఛాంపియన్షిప్ టు మే 2022. ఫినా 2021లో జరగాల్సిన ఫుకుయోకా ఆక్వాటిక్ ప్రపంచ ఛాంపియన్షిప్ను మే 2022కి అయితే వాయిదా వేయడం జరిగింది. ద ఫీఫా అండర్-17 ఉమెన్ వరల్డ్ కప్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ రీషెడ్యూల్డ్ ఫర్ February 17, 2021 ఫ్రమ్ November 2020. భారతదేశం వేదికగా 2020 నవంబర్లో జరగాల్సిన అండర్-17 మహిళా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను February 17, 2021కి అయితే వాయిదా వేయడం జరిగింది. February 15 నుండి March 7, 2021 దాకా అయితే ఈ టోర్నమెంట్ అయితే మనకి ఇండియాలో జరగనుంది. చైనా టీమ్ విన్స్ ద FIDE-Chess.com ఆన్లైన్ నేషన్స్ కప్. మనకి ఆన్లైన్ నేషన్ కప్ FIDE-Chess.com అయితే యూఎస్ఏ టీం విన్ అయింది. ఇందులో రన్నర్ వచ్చి మనకి యూఎస్ఏ. చైనా జట్టు మనకి FIDE-Chess.com ఆన్లైన్ నేషన్ కప్ అయితే గెలుచుకుంది, యూఎస్ఏ రన్నర్. బుండెస్లిగా జర్మనీ బికమ్ ద ఫస్ట్ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్ టు రెజ్యూమ్ ద పోస్ట్ కోవిడ్-19 లాక్డౌన్. కోవిడ్-19 లాక్డౌన్ వల్ల మనకి గేమ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అవ్వడం జరిగింది కదా. ఈ లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభించిన ప్రధాన క్రీడా కార్యక్రమంగా ఈ బుండెస్లిగా జర్మనీ ఫుట్బాల్ టోర్నమెంట్ అయితే నిలవడం జరిగింది. ఆడియన్స్ లేకుండా ఎంటీ స్టేడియంతో అయితే ఈ గేమ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరిగింది. జాపనీస్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా బికమ్ ద వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ ఫీమేల్ అథ్లెటిక్. జపనీ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా అయితే ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా అథ్లెటిక్గా అయితే నిలవడం జరిగింది. డిస్కస్ త్రూ సందీప్ కుమారి బ్యాండ్ ఫర్ 4 years బై వాడా ఆఫ్టర్ టెస్టింగ్ పాజిటివ్ ఫర్ మిథోలైన్. ఓకే, డిస్కస్ త్రూ ప్లేయర్ సందీప్ కుమారిని మిథోలైన్ మనకి వాడిన కారణంగా వాడా అయితే 4 సంవత్సరాలు బ్యాన్ చేసింది. ఈ వాడా ఫుల్ ఫామ్ వచ్చి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. నాడా ప్రొవిజనలీ సస్పెండ్స్ పవర్ లిఫ్టర్ సవితా కుమారి అండ్ అంకిత్ సిసోడియా. నాడా తాత్కాలికంగా పవర్ లిఫ్టర్లైన సవితా కుమారి, అంకిత సిసోడియాని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. నాడా ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇండియా విల్ హోస్ట్ ద AFC ఉమెన్ ఏషియా కప్ ఇన్ 2022. భారతదేశం 2022లో AFC ఉమెన్ ఏషియా కప్ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఖేలో ఇండియా ఈ పాఠశాల ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ ద నేషనల్ స్పోర్టింగ్ ఫెడరేషన్. నేషనల్ స్పోర్టింగ్ ఫెడరేషన్ సహకారంతో ఖేలో ఇండియా ఈ పాఠశాల అనే కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ప్రారంభించడం జరిగింది. మనకి స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి మనకి అవగాహన కల్పించడం కోసం ఈ పాఠశాల ఆన్లైన్లో మనకి లాక్డౌన్ కారణంగా మనకి మొత్తం అన్నీ కూడా బంద్ అయినాయి కదా, ఆ టైంలో అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. బహ్రెయిన్ టు హోస్ట్ 4th ఏషియన్ యూత్ పారా గేమ్స్ ఇన్ December 2021. 2021 ఏషియా యూత్ పారా క్రీడలు అయితే బహ్రెయిన్లో అయితే మనకి జరగనున్నాయి.
లివర్పూల్ విన్స్ ద ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్గా అయితే లివర్పూల్ టీం అయితే మనకి నిలవడం జరిగింది. ఇండియన్ ఎంపైర్ నితిన్ మీనన్ ఇండక్టెడ్ ఇంటు ద ఐసీసీ ఎలైట్ ప్యానల్. భారత ఎంపైర్ నితిన్ మీనన్ అయితే ఐసీసీ ఎలైట్ ప్యానల్లో మనకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నేమ్డ్ యాజ్ ద హోస్ట్ ఫర్ ఫీఫా ఉమెన్ వరల్డ్ కప్ 2023. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ కంబైన్డ్గా ఫీఫా ఉమెన్ వరల్డ్ కప్ 2023 సంవత్సరానికి అయితే ఆతిథ్య నగరాలుగా ఎన్నికవడం జరిగింది. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ పి హరికృష్ణ హ్యాస్ ఫినిష్డ్ ద సెకండ్ ఇన్ ద 53rd బైనోల్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్. భారత గ్రాండ్ మాస్టర్ పి హరికృష్ణ 53వ బైల్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్లో 2వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. స్టూవర్ట్ బ్రాడ్ బికమ్ ద 7th బౌలర్ టు టేక్ ద 500 టెస్ట్ వికెట్స్. స్టూవర్ట్ బ్రాడ్ మనకి 500 టెస్ట్ వికెట్లు తీసిన 7వ బౌలర్గా అయితే నిలవడం జరిగింది. సో టాప్ 7 బౌలర్స్ ఒకసారి చూసినట్లయితే మనకి టెస్ట్ వికెట్ హోల్డర్స్ ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక నుండి 800 వికెట్లతో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. షేన్ వార్న్ మనకి ఆస్ట్రేలియా 708 వికెట్లతో రెండవ ప్లేస్లోను, అనిల్ కుంబ్లే ఇండియా 619 వికెట్లతో మూడవ స్థానంలోను, జేమ్ ఆండర్సన్ ఇంగ్లాండ్కి చెందిన బౌలర్ 589 వికెట్లతో ప్రజెంట్ అయితే ఇంకా ఆడుతున్నాడు. గ్లెన్ మెగ్రాత్ ఆస్ట్రేలియా 563 వికెట్లు, కంట్రీ ఆండ్రూ వాల్స్ వచ్చి 519 వికెట్లతో వెస్టిండీస్ ప్లేయర్ 6వ స్థానంలోను, ఇప్పుడు రీసెంట్గా స్టూవర్ట్ బ్రాడ్ 500 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ప్లేయర్ 7వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హెల్డ్ ఎట్ పంచకుల ఇన్ హర్యానా 2021. 2021లో హర్యానాలోని పంచకులాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 4వ ఎడిషన్ అయితే జరగనుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, 2018లో న్యూఢిల్లీ, 19లో పూణే మహారాష్ట్ర, 2020లో గౌహతి అస్సాంలో జరిగాయి. 2021లో అయితే పంచకుల హర్యానాలో అయితే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4వ ఎడిషన్ అయితే జరగనుంది. తమిళనాడు జి ఆకాష్ బికమ్ ద ఇండియా 66 చెస్ గ్రాండ్ మాస్టర్. తమిళనాడు జి ఆకాష్ వచ్చి భారతదేశ 66వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలవడం అయితే జరిగింది. ఓకే, 2020 ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ చూసినట్లయితే ఇప్పటిదాకా లూయిస్ హ్యామిల్టన్ వచ్చి బ్రిటిష్, హంగేరియన్, స్ట్రైరియన్, స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. వాల్తెరీ బొతాస్ వచ్చి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్ అయ్యాడు. మ్యాక్స్ వెర్స్టాపిన్ వచ్చి 70th యానివర్సరీ గ్రాండ్ ప్రిక్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది మనకి జనవరి నుండి ప్రజెంట్ దాకా ఉన్న మనకి అంటే జూలై మంత్ దాకా ఉన్న స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి. సో మిగతా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడం వల్ల అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఆస్ట్రేలియా ఓపెన్ 2020 మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు అన్నది మీకు గుర్తుంటే ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, చూస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియాలో అయితే వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఎవరన్నా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుండి అయితే టెలిగ్రామ్, ఫేస్బుక్ ఏదో ఒక సోషల్ మీడియాలో అయితే మనల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.